తమిళనాడు రాజకీయాల్లో మరో భూకంపం రాబోతోందా? ద్రవిడ రాజకీయాల మధ్య జాతీయవాద తమిళ రాజకీయాలకి కొత్త వేదిక సిద్ధమవుతోందా? బీజేపీకి తమిళనాడులో కొత్త ఊపు తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఇప్పుడు ఆయన ఢిల్లీ పర్యటనపై కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. అధిష్టానం రాజ్యసభ ఆఫర్ చేసినా వద్దన్నారు. 2 రోజుల్లో తన భవిష్యత్తుపై క్లారిటీ ఇస్తారంటున్నారు. ఇంతకు ఈ మాజీ ఐపీఎస్ రూట్ ఎటువైపు? అన్నామలై చుట్టూ తిరుగుతోన్న రాజకీయ గుసగుసలు ఇప్పుడు ఢిల్లీ నుంచి చెన్నై వరకు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు తమిళనాడు బీజేపీ భవిష్యత్ ముఖచిత్రంగా ప్రచారం పొందిన మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై ఇప్పుడు సొంత రాజకీయాన్ని ప్రారంభించబోతున్నారన్న చర్చ జోరందుకుంది. కోయంబత్తూరు, మధురై నగరాల్లో వెలిసిన పోస్టర్లు సాధారణ రాజకీయ పోస్టర్లు కావు. తమిళనాడును కాపాడేందుకు కొత్త అవతారం ఎత్తండి అంటూ అభిమానులు ఇస్తున్న పిలుపు వెనుక పెద్ద రాజకీయ సంకేతం ఉందంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐపీఎస్ అధికారి అన్నామలై అంత మంచి కెరీర్ ను వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన చాలా మంది సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఏడాది తిరక్క ముందే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టి అందరి కంట్లో పడ్డాడు. అప్పటి వరకు తమిళనాడులో బీజేపీ అన్న పార్టీకి ఉనికే లేదు. ఆ సమయంలో అన్నామలై ఆ పార్టీకి దిక్సూచి అయ్యారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలవకపోయినా ఓటింగ్ పర్సెంటేజీ డబుల్ డిజిట్ కు చేరింది. దీనికి కారణం అన్నామలైని. ఈ విషయాన్ని ఢిల్లీ కూడా గుర్తించింది. రాష్ట్ర స్థాయిలో పెరిగిన ప్రజాదరణ ఆయన రాజకీయ ఆశయాల్ని కూడా పెంచింది. తమిళనాడులో బీజేపీని స్వతంత్ర శక్తిగా నిర్మించాలన్న ఆలోచన మరింత బలపడింది. ఇక్కడే పార్టీ వ్యూహానికి అన్నామలై ఆలోచనలకు మధ్య గ్యాప్ రావడం మొదలైంది. అన్నామలై మొదటి నుంచి ఏఐఏడీఎంకేతో పొత్తును వ్యతిరేకించారు. పళనిస్వామి నాయకత్వంలోని ఏఐఏడీఎంకేతో కలిసి వెళ్తే బీజేపీ ఎప్పటికీ తోక పార్టీగానే మిగులుతుందని భావించారు. బీజేపీ సొంత బలంతో ఎదగాలంటే కొంతకాలం ఒంటరిగా పోటీ చేయాల్సిందే అని వాదించారు. కానీ ఢిల్లీ నాయకత్వం మాత్రం వేరే లెక్కలు వేసింది. తమిళనాడులో డీఎంకేను ఎదుర్కోవాలంటే ప్రతిపక్ష ఓటు చీలకూడదని భావించింది. అందుకే మళ్లీ ఏఐఏడీఎంకేతోనే కొనసాగాలని భావించింది. ఈ నిర్ణయం అన్నామలైకి నచ్చలేదు. పైగా అసెంబ్లీ ఎన్నికల ముందు అన్నామలైకి టికెట్ కూడా ఇవ్వలేదు బీజేపీ. పార్టీ సంస్థాగత పనులకే పరిమితం చేయడంతో అన్నామలైలో అసంతృప్తి జ్వాలను పెంచింది. ఎంత అసంతృప్తి ఉన్నా అన్నామలై బహిరంగంగా ఎక్కడా వ్యక్తం చేయలేదు. పార్టీకి విధేయుడిగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తన ఆలోచనలు మారినట్లు ఆయన యాక్టివిటీ ద్వారా తెలుస్తోంది. పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కంటే ముందు ఒక సామాజిక సిద్ధాంత ఉద్యమాన్ని ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్ట్ తమిళ్ అనే భావజాలంతో కొత్త వేదిక నిర్మించాలన్న ఆలోచన అన్నామలై చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తమిళనాడులో ఇప్పటి వరకు ప్రధాన రాజకీయం ద్రవిడ సిద్ధాంతం చుట్టూనే తిరిగింది. అన్నామలై మాత్రం తమిళ గుర్తింపుతో, భారత జాతీయవాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. మక్కల్ శక్తి ఇయక్కం అనే పేరుతో కొత్త వేదికను ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముందుగా వాలంటీర్ల నెట్వర్క్ నిర్మించి యువతను ఆకర్షించి సామాజిక కార్యక్రమాల ద్వారా బేస్ పెంచుకోవాలని అన్నామలై భావిస్తున్నట్టు సమాచారం. எல்லா கேள்விகளுக்கும் பதில் சொல்றேன், உட்கார்ந்து பேசுவாங்க. எல்லா இடத்துக்கும் பதில் சொல்றேன். 2 நாள்ல பேசுறேன். அண்ணே அன்புக்கு நன்றிங்கண்ணே, அன்புக்கு நன்றி. 2 நாள் అలాగని అన్నామలై నేరుగా బీజేపీకి శత్రువుగా మారాలని కోరుకోవడం లేదు. ఢిల్లీతో మంచి సంబంధాలు కొనసాగిస్తూనే తన టార్గెట్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఆయన ఢిల్లీ పర్యటనలో అందరూ ఫేర్వెల్ మీటింగ్ గా చూస్తున్నారు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమిళనాడు రాజకీయాల్లో స్పేస్ లేదని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అన్నామలై లెక్క వేరు. విజయ్ ప్రధానంగా యాంటీ డిఎంకే స్పేస్ లోకి వస్తే తను నేషనలిస్ట్ తమిళ్ స్పేస్ ను క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. అందుకే కోయంబత్తూరు, మధురై పోస్టర్లను కేవలం అభిమానుల ఉత్సాహంగా మాత్రమే చూడడం లేదు. భవిష్యత్తు రాజకీయ ప్రకటనకు ట్రయల్ బెలూన్లు అంటున్నారు విశ్లేషకులు.